హలో ఫ్రెండ్స్, బనశంకరి టెంపుల్. ఇక్కడ జనాలు అయితే ఫుల్ రష్ ఉంటారండి. ఇక్కడంతా ఫుల్ రష్ ఉంటారండి టెంపుల్లో మాత్రము. మంగళవారం, శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి ఇలా ఉంటుంది అమ్మవారు. చూసారు కదా జనాలు ఎంత ఫేమస్ టెంపుల్. చూడండి జనాలంతా చూడండి ఎలా ఉన్నారు. చాలా ఫేమస్ అండి టెంపుల్. అయితే శారీస్ కూడా వేలం పాట వేస్తారండి. ఇక్కడ చూడండి శారీస్. ఇక్కడ చూడండి జనాలు ఎలా ఉన్నారు. చాలా ఫేమస్ అండి టెంపుల్. అందుకే జనాలు కూడా చాలామంది ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వస్తారండి. ఇక్కడైతే శారీస్ కూడా వేలం పడేస్తారు. అమ్మవారికి కట్టిన శారీస్ మనకు కావాలంటే తీసుకోవచ్చు. ఇలా ప్రైజులు బట్టి చూడండి అలా శారీస్ అన్ని చూసుకోవాలి. సైజ్ ఉంటాయండి. నేను కూడా ఒక శారీ తీసుకున్నాను, చాలా బాగుంది. ఇక్కడ రావి చెట్టు ఉందండి. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో చూడండి. అందరూ ఇలా క్యూలోనే వెళ్తారండి. ఇక్కడ దీన్ని ముట్టుకొని మనము ఏమనుకుంటున్నామో అది అడిగితే అమ్మ ఇస్తుందని అర్థం. ఇలా చేతులు పెట్టేసి ముందుకు వెళ్తుంది అది. అప్పుడు మనం అనుకున్న పనులన్నీ అవుతుంది అనేసి. ఇక్కడ ఇలా నిమ్మదీపాలు అనేది పెడతారండి అమ్మవారికి. ఒక 5 కానీ 9 కానీ 11 కానీ 16 కానీ ఇలా పెడితే చాలా మంచిదన్నమాట మనకి. చూడండి ఇలా అమ్మవారికి నిమ్మదీపాలు అనేది శుక్రవారం, మంగళవారం పెడతారు. వీళ్ళందరూ నిమ్మదీపాలు అనేది ఇస్తారండి అమ్మవారికి. ఇలా హారతిలాగా ఇచ్చేసి అమ్మని నమస్కారం చేసుకుంటారు. అమ్మవారు ఇక్కడంతా నిమ్మదీపాలు పెడతారండి. ఇలా నిమ్మకాయలు అంతా కట్ చేసి ఇలా పెడతారు. చూడండి ఎంతమంది ఉన్నారు. ఓకే చూడండి ఇలా బ్యాక్ సైడ్ అంతాను ఇలా పైన అంతా ఇలా ఉంటుంది. కింద ఇలా జనాలంతా తిరుగుతూనే ఉంటారనమాట. చూడండి ఇలా ఉన్నారు. ఇక్కడంతా చూడండి ఇలా నిమ్మదీపాలంతా పెడుతూనే ఉన్నారు. చూడండి ఇక్కడైతే అన్నదానం కూడా ఉందండి. మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఏ రోజులలో. జనాలు ఎలా ఉన్నారు చూడండి. ఇక్కడ ప్లేట్స్ ఉంటా ఉందండి. ఇక్కడ నవగ్రహాలు ఉంటాయండి. రావి చెట్టు కింద అన్నమాట. జమ్మి చెట్టు ఇలా ఉంటుంది. మేడి చెట్టు చూస్తారు కదా. మేడికాయలు కూడా బాగా వస్తున్నాయండి. జమ్మి చెట్టు, ఇక్కడ ఒక జమ్మి చెట్టు ఉంది చూడండి. ఇక్కడ తెల్ల జిల్లేడు చెట్టు, ఇక్కడ వేప చెట్టు అన్నీ కొత్తగా కట్టారండి. ఇది మేడి చెట్టు. చూడు కాయలు కూడా ఎంత బాగున్నాయో.